అందరికీ నమస్కారం. ప్రతిసారి ప్రేక్షకుల్ని ఒక మంచి సినిమాతో కలవాలి అన్నదే నా అభిమతం అన్నమాట. అలాగే నాకు మంచి మంచి క్యారెక్టర్స్, మంచి మంచి సబ్జెక్ట్స్, డైరెక్టర్స్ అందరూ నాకు ఇస్తూనే ఉన్నారు. తెలుగు ప్రేక్షకుల్ని ఇంకొకసారి ఇంకొక మంచి కథతో, ఇంకొక మంచి ప్రేమ కథతో నేను మిమ్మల్ని కలవబోతున్నాను. ఇక్కడ ఆ సినిమాకి సంబంధించిన మా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ ఉన్నారు ఇక్కడ. ఒక మంచి ప్రేమ కథ అనే ఈ సినిమా ఈటీవీ విన్లో 16th అక్టోబర్ నుంచి స్ట్రీమ్ అవ్వబోతుంది. అందుకు ముఖ్య కారకులైన వోల్గా గారు రైటర్ ఈ సినిమాకి, అక్కినేని కుటుంబరావు గారు డైరెక్ట్ చేశారు, రాధాకృష్ణ గారు మ్యూజిక్ చేశారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మై లవ్వబుల్ రోహిణి హట్టంగడి గారు చాలా ఇంపార్టెంట్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట. ఈ పిక్చర్లోని మేము ఒక మంచి పిక్చర్ తీసుకురావాలి, మీ ముందుకు రావాలి అన్న ఒకే ఒక అభిమతం అన్నమాట మాకు. అది మేము ఎట్లాగే ఈ జర్నీని ఎలా ఫినిష్ చేసాము అనేది మీతోటి పంచుకోవాలి అనుకుంటున్నాము. ముందుగానేమో నేను మ్యామ్ తోటి స్టార్ట్ చేస్తాను, రోహిణి మ్యామ్తోను. రోహిణి మ్యామ్ ఏమో చిరపరిచితురాలు, మనకేమో వరల్డ్ సినిమాలోనే ఆవిడకు ఉన్న స్థానం ఏంటో అందరికీ తెలిసిందే. కానీ తెలుగు ప్రేక్షకులకి ఆవిడ మీద ఉన్న ఒక అభిమానం కానీ, వాళ్ళ మనసులో ఆవిడకు ఉన్న చోటు కానీ అందరికీ తెలిసిందే. మ్యామ్, వీఆర్ రియలీ హ్యాపీ దట్ యు ఆర్ హియర్ నౌ టుడే, and very very happy to have shared the screen space with you again. మేమిద్దరం ఇంతకు ముందు కొన్ని సంవత్సరాల ముందు ఒక మలయాళం పిక్చర్ చేసాం అనమాట, అచ్చువేటండ వీడు అని. అప్పుడు కూడా అమ్మ కూతురుగానే చేసాం అనమాట. ఇందులోనూ తల్లి కూతురుగా చేస్తున్నాం. మ్యామ్, లెట్ మీ నో, when you accepted this movie, of course any good subject we get, we just grab it. When you accepted this movie, what was that one point which actually attracted towards you towards this film? In fact, I think which I find really very important for this generation, that you have to have time for yourself. People are running after job, people are running after money, people are running after household and house and cars and these things, and they are losing touch with each other. They are in contact, but they are not connected. Being in contact, okay, you're contacting me on phone, you're asking my well-being, it's okay, but that is not connection. Connection is which you are face to face with each other, and that gives you so much more than being on the phone. And nowadays, because of mobiles, because of lack of letters, now it seems that some of the telegraph it's now closed. It is redundant. It is closed. It's closed. And once upon a time, we were waiting for a letter, we were waiting for a person to come, and I think that is lacking. And in this film, Volgaji is trying to stress on that, that when the daughter comes to her house, she is well settled. The mother is well settled. She doesn't need any kind of old man's home to live. She is happy herself. She has got her own world, and then she attracts her daughter into that world, and then daughter realizes, then she is sorted after Yes. after she experiences for nearly 2 months. I mean, she has come just for 2 days to take the mother and put her in an old age in the home. old age home, and she stays there for 2 months, and she doesn't know that 2 months and I'm happy. So I think that is a message to the
new generation that please don't uh, lose the contact, lose the connection. And I think this film does that. Lovely. కుటుంబరావు గారు, ఇప్పుడు అందరూ ఒక పిక్చర్ చేయాలి అని అనుకుంటే యంగ్ ఆర్టిస్ట్ తోటి పెట్టి చేస్తారు. ఇది టైటిల్ ఏమో ఒక మంచి ప్రేమ కథ అని పెట్టారు. ఈ ఒక మంచి ప్రేమ కథ అని పెట్టేసి ఏదో ఒక 50 years కూతురు, ఆవిడికి ఒక తల్లి, ఇలాంటి ఒక సబ్జెక్ట్ మీరు చేయాలని ఎందుకు అనుకున్నారు? ఏం లేదు, ఆ కథే అసలు ఆ కథ పేరే ముదిమిసిమి. అంటే ముసలితనంలో ఉన్నటువంటి ఒక వెలుగు అనమాట. అంటే మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే యువతి యువకుల మధ్య ప్రేమ అనుకుంటాం. ప్రేమ అనేది అన్ని వయసుల వాళ్ళకే ఉంటుంది. ముసలి వాళ్ళకి ఉంటుంది, కూతుళ్ళ మీద ఉంటుంది, కొడుకుల మీద ఉంటుంది, వాళ్ళకి తల్లి మీద ఉండొచ్చు, తండ్రి మీద ఉండొచ్చు, చిన్న పిల్లలకి స్నేహాలు ఉండొచ్చు, ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయి. ఒక మంచి ప్రేమ కథ అన్నప్పుడు కేవలం యువతి యువకులనే తీర్చి చూపించక్కర్లేదు. ఎందుకంటే మనకి సినిమా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల సినిమాలు కేవలం యువతి యువకుల మధ్యే. వాళ్ళు ప్రేమించుకోవటం, మధ్యలో అపార్థాలు రావటం, ఎవళ్ళు అడ్డం పట్టడం, చివరికి వాళ్ళు విజయం పొందటం లేదా విఫలం అవ్వటం, అంతే. అంతవరకే ప్రేమ అంటే. తర్వాత పెళ్ళి అయిందా, పెళ్ళి అయిన తర్వాత ఏమైంది అనేది కూడా ఉండదు, పెళ్ళి అయిన తర్వాత ఆ ప్రేమ ఏమైంది అనేది కూడా ఉండదు. అంటే అది నిజమైన ప్రేమ కాదు. ఆ సినిమాలు చూస్తున్నటువంటి ప్రేమ నిజమైనది కాదు. ఎక్కడో ఉండొచ్చు మంచి, అసలు లేవని కాదు, చాలా ఎక్కువ 90% ప్రేమ కథలు అని చెప్పి వస్తున్నాయి, ప్రేమ కథలు కాదు. మనం ఒక మంచి ప్రేమ కథ తీయాలి అంటే నిజమైన మంచి ప్రేమ కథ, నిజమైన మంచి ప్రేమ ఎక్కడ ఉంది? తల్లి పిల్లల మధ్య ఉంటుంది. అలాగే నిజమైన ప్రేమ కూడా ఉండొచ్చు, ఉండకూడదని కాదు. యువతి యువకుల మధ్య ఉండాలని ఏమి లేదు. ఇప్పుడు ఉదాహరణకి మా తోడు సినిమాలో 50-60 ఏళ్ళ మధ్య కూడా ఉంది ప్రేమ. అది కూడా నిజమైన ప్రేమే, మంచి ప్రేమ. ఇది చెప్పాలి అని అనుకున్నాం. ఆ కథ చదివినప్పుడు చాలా బాగుందని అనుకున్నాం. ఇద్దరం కూడా బాగుంది అనుకుంటాం చాలాసార్లు. ఆవిడేమో రాసేసి వదిలిపెట్టేస్తాం, ఇంకా కథ మీద పెద్ద ప్రేమ ఉండదు ఆవిడకి. నాకేమో ఆ కథని ఏదైనా చేస్తే బాగుండు, ఏమైనా చేస్తే బాగుండదు. అట్లా ఆవిడ కథలు చాలా నేను టెలిఫిలిమ్స్గా చేశాను, 7-8 కథలు కనీసం చేశా. ఇది కూడా చేద్దామని ఉంది, కానీ ఎప్పటికీ నేను ఇంకా ఇదైపోయి ఉన్నాను, లాభం లేదు, ఇంకేం చేస్తాను. అసలు సినిమా సంగతి ఎత్తమాక, హాయిగా ఉండు, ఎందుకు ఆ సినిమా సంగతి ఎత్తా అంటుంది ఆవిడ. ఆ టైంలో రోహిణి గారిని ఒక ఆవిడ వచ్చారు. వచ్చి ఎందుకు తీరు మీరు, ఎందుకు తీరు అంటే ఏమి మాకు ఇది ఉండాలి కదండి అంటే, ఎందుకు తీయొచ్చు కదా, మొన్నటిదాకా తీశారు కదా, తీయొచ్చు కదా. సరే తీద్దాం, ఎవరన్నా చూద్దాం అది ఇది అని అన్నాం. ఒకళ్ళిద్దరు ట్రై చేసాం, కానీ వాళ్ళు పాజిటివ్గా లేరు. ఈ డిస్కషన్ నడుస్తూ ఉన్న టైంలోనే నా ప్రొడ్యూసర్ గారు హిమాంశు గారు వచ్చాడు మా ఇంటికి. వచ్చి ఏంటి ఏమైంది మీది, ఏదో ట్రైల్ వేసినట్టున్నారు అన్నాడు. అది వర్కౌట్ అవ్వలేదు అన్న. ఏంటి కథ చెప్పండి అన్నాడు. కథ చెప్పగానే అసలు ఇంకొక ఆలోచన లేదు. కథ చెప్పగానే తీయండి, ఇది మనం చేద్దాం. ఎవరో తీయటం ఏంటి, నేను తెస్తాను అన్నాడు. నువ్వేం తెస్తారు, నువ్వు వేరే ఇండస్ట్రీస్ కదా అనేది, ఈ ఇండస్ట్రీ కాదు కదా, నువ్వేం ఫిల్మ్స్ చేయలేదు కదా, ఇప్పుడు చేద్దాం అన్నాడు. అప్పుడు కూడా నాకేంటంటే ఎందుకులే పాపం కుర్రాడు ఏదో బిజినెస్ చేసుకుంటున్నాడు, ఈ సినిమా ఫీల్డ్లోకి లాగి ఇది సరిగ్గా ఆడక ఇబ్బందులు పడతాడేమో అని, వద్దులేరా ఇది రిస్కీ బిజినెస్ అన్నాను. బిజినెస్గా ఆలోచించవద్దు, నేను ఆలోచించట్లేదు, అసలు మీరు తీయగలరా అన్నాడు. నాకు సవాల్ చేశాడు. అంటే అన్న మీరు సినిమా చేయగలరా లేదా అది చెప్పండి నాకు అన్నాడు. నేను చేయగలను బాబు, కానీ అని అంటే ఇంకా చేయండి అయితే అన్నాడు. అంత ఖచ్చితంగా చెప్పాడు. నేను అప్పటికి ఇంకొక చిన్న ఇదేం చెప్పానంటే, ఇది కొంత రిస్కీ వ్యవహారం, సినిమా అనేది ఎప్పుడు కూడా 90% రిస్క్ ఉంది. సరే మీరు చేయకపోతే నేను వేరే వాళ్ళతో చేయించుకుంటాలే అన్నాడు. అంటే వేరే వాళ్ళతో ఇది కాదు, వేరే సినిమా ఏదో చేసుకుంటా అన్నాడు. నాకు భయం వేసింది, ఎందుకంటే సినిమా ఫీల్డ్లో తెలియక దిగితే ఈయన బాగా దెబ్బ కొట్టేవాళ్ళు ఉంటారు. తెలిసిన అతను కుర్రాడు.
ఇదవుతుంది అని నాకేమో తీయాలనే ఉంటుంది, సినిమా తీయాలనే ఉంటుంది నాకు, ఆవిడ స్టోరీ చాలా తీయాలని ఉంటుంది ఇప్పటికి కూడా. ఆవిడ వద్దు వద్దు అన్నప్పటికీ కూడా నాకు కోరిక అయితే ఉంటుంది. సరే నేనైతే చేయగలుగుతానన్న, అయితే చేయండి అన్నాడు. అప్పుడు కూడా నేనేమన్నానంటే, అంతకుముందు వేరే సినిమాలు చేసినప్పుడు నేను 7-8 మందిని కలపటం, నా ఫస్ట్ ఫిలింకి 39 మంది ప్రొడ్యూసర్స్, అట్లా వీళ్ళని కలపటం అట్లా చేద్దామని, ఇంకో 10 మంది కలిసి చేద్దరు కానీ మీరు అన్నా. నో 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 నేను ఒక్కడే చేస్తా, వేరే వాళ్ళని కలపొద్దు, వేరే వాళ్ళతో వద్దు తలకాయ నొప్పి, నేనే చేస్తా, నీకేం కావాలో చెప్పు, అకౌంట్ నెంబర్ చెప్పు, నేను డబ్బులు పంపిస్తా అన్నాడు. ఊరు దుంపదే ఇంత స్పీడ్గా ఉన్నాడు. సరే చూద్దాంలే ఉండు, అంటే సినిమా తీద్దాం అనుకుంటే వెంటనే స్టార్ట్ చేయలేం కదా, ఆర్టిస్టులు కావాలి, టెక్నీషియన్స్ కావాలి, వాళ్ళ డేట్లు కావాలి, అవన్నీ మేము ఏర్పాటు చేసుకుని తర్వాత చెప్తాం నీకు అని చెప్పంటే అడుగుతున్నాడు మధ్య మధ్యలో, ఏమైంది వాళ్ళ దగ్గరికి వెళ్ళారా, వీళ్ళ దగ్గరికి వెళ్ళారా, దాని టికెట్ బుక్ చేయనా, ఇట్లా మాట్లాడుతున్నాడు. చాలా హుషారుగా ఉన్నాడు, చాలా సిన్సియర్గా ఉన్నాడు. ఇప్పుడు ఇది సినిమా కంప్లీట్ అయ్యే వరకు కూడా అతను పాపం అది మెయింటైన్ చేశాడు, అది మెయింటైన్ చేశాడు. తర్వాత ఈ మధ్యలో అతను చిన్న క్యారెక్టర్ ఒకటి ఉంది కదా, శంకర్ క్యారెక్టర్, అది దానికోసం నేను ఎదుగుతూ, అరే నువ్వు బాబు నువ్వు చేయొచ్చుగా ఈ క్యారెక్టర్ అన్నా, నేను ఎందుకులే నాకు బిజీగా ఉంటుంది నేను వద్దులే అన్నాడు. కానీ నాకేంటంటే అతను చేయగలుగుతాడు, చిన్న క్యారెక్టర్ చేశాడు నాకు ఒక బాలాల సినిమాలో, బాగా చేశాడు, చేయగలుగుతావు నువ్వు, నేను చూసుకుంటా కదా, నువ్వు ఎస్ అని చాలు, కొన్ని రోజులు నాకు కావాలి అని అంటే చివరికి ఒప్పుకున్నాడు. అయితే అతనికి ఆ క్యారెక్టర్ చేద్దామని సినిమా చేయలే, సినిమా స్టోరీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండి చాలా ఇష్టపడి చేశాడు అనమాట. అది చివరిదాకా ఉంది. మరి మనమేమో ఇక వెంటనే నేను మీకు చెప్పా, మనకు ప్రొడ్యూసర్ దొరికాడండి అని. సో వీఆర్ హియర్ మ్యామ్. ఈ పిక్చర్ చూస్తూ ఉంటేనేమో ఇదేదో ఒక ముసలి వాళ్ళ కోసం తీసిన పిక్చర్ అల్లే అనిపిస్తుంది అని బయట నేను ఐ కెన్ గ్యాదర్ అనమాట. అంటే చూడని వాళ్ళు అట్లా అనుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. ఇది మన కోసం కాదు, ఇది పెద్దోళ్ళు చూసే పిక్చరు అని మీరేమంటారు మ్యామ్? ఇది పెద్దవాళ్ళు చూస్తారు, చూసి వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు, చిన్నవాళ్ళు చూస్తారు, వాళ్ళు నేర్చుకుంటారు అని నా నమ్మకం. ఎందుకంటే ఇందులో యాక్చువల్గా 3 generations ఉన్నాయి, అమ్మమ్మ, అమ్మ, కూతురు. ఆ చిన్నమ్మాయి ఏం నేర్చుకుంటుంది తన తల్లి నుంచి, ఏం నేర్చుకోవాలి? మామూలుగా అయితే తల్లి దగ్గర నుంచి ఆ కెరియర్ ఓరియంటేషనే నేర్చుకుని ఉండేది. కానీ తల్లి మారటంతో ఆ చిన్న పిల్ల కూడా ఈ గ్రూప్ లోకి వచ్చేసి అంతటిని ఆనందిస్తుంది. సో అది పిల్లలకు పెద్దవాళ్ళకి మధ్య ఉండేటటువంటి ఒక సజీవమైన సంబంధాన్ని గురించి మాట్లాడుతుంది. కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ దాన్ని ఐడెంటిఫై అవుతారు. ప్రివ్యూకి ఒక 8-9 ఏళ్ల పాప వచ్చింది, వాళ్ళ అమ్మా నాన్నలతో వచ్చింది. ఆ పాప ఎందుకు డిస్టర్బ్ చేస్తుంది అర్థం అవ్వదేమో అనుకున్నాం మేము. సినిమా చూసిన తర్వాత ఆ పాప, అమ్మ నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, అదే ఆ సినిమాలో ఉన్నది, నువ్వు నా ఫోన్ ఎత్తుతున్నావా, నేను ఎప్పుడన్నా ఫోన్ చేస్తే నువ్వు ఆఫీస్లో ఉన్నప్పుడు అని వాళ్ళ అమ్మ మీద అప్పటికప్పుడే విమర్శ మొదలు పెట్టింది అనమాట. సో 9 ఏళ్ల పాపలు కూడా ఈ పాయింట్ తో కనెక్ట్ అయ్యారంటే ఇంకా మిగిలిన వాళ్ళందరూ కనెక్ట్ అవుతారని ఒక నమ్మకం ఉంది. అది కాక నాకు ఇందులో ఇంకొకటి మేజర్ విషయం ఏంటంటే, ఇది ఒక కుటుంబ కథ, కానీ నేను దీంట్లో పెట్టినటువంటి ఒక మెసేజ్ ఏంటంటే, మొత్తం సమాజం ఈ ప్రాబ్లంని అర్థం చేసుకోవాలి. అంటే పిల్లల పుట్టినప్పుడు తల్లికి ప్రసూతి సెలవులు ఉంటున్నాయి, కానీ పెద్దవాళ్ళు వాళ్ళ చరమ దశలో ఉన్నప్పుడు, వాళ్ళ చివరి దశలో ఉన్నప్పుడు పిల్లలకి ఎందుకు సెలవులు ఉండవని ఆ పెద్దావిడ అడుగుతుంది. కంపెనీలు పట్టించుకోరు, మీరు పట్టించుకోరు అని. మొత్తం మీద చివరికి మన సముద్రగని గారి పాత్ర ద్వారా ఆ కంపెనీలో తల్లిదండ్రులు చివరి దశలో ఉన్నప్పుడు ఒక సెలవు అంటే ఒక చట్టంలో రావాల్సిన మార్పు, ఓ మొత్తం సమాజం ఆలోచించి తెచ్చుకోవాల్సిన మార్పు, చట్టం చేయవలసిన అవసరం, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి.
అందువల్ల ఆలోచిస్తారు, అందరూ కనెక్ట్ అవుతారు, ఐడెంటిఫై అవుతారు అని నా నమ్మకం. అదే నాకు చాలా గ్రేట్ అనిపించింది. యాక్చువల్గా ముందు చదివినప్పుడు ఈ పాయింట్ లేదు. మన షూటింగ్కి వెళ్ళినప్పుడు మీరు ఇది పెట్టేసరికి ఐ థాట్ ఇట్ వాస్ అ గ్రేట్ ఐడియా టు ది గవర్నమెంట్, నో, లైక్ when you give birth to a child, and you are given maternity leave, but when the mother and parents are not well, you are not granted leave. Even if these people go and ask for leave, no, my father's not well na, okay, you can go for 2 days and come back, but if you can say, if you can bring that as a rule that, you know, if you have an ailing mother or ailing father, we give you these many months to go and take care of the holidays for your dinner. So that is a lovely suggestion to the society. I feel. సమాజానికి మీరు పెట్టిన ఒక విషయం ఉంది కదా, మీరు సూచించిన ఒక విషయం, దట్ ఈస్ ద బెస్ట్ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్ అని చెప్పేసి. అంటే ఈ టైంలో ఇది చెప్పొచ్చా లేదా అని అనుకున్నాను, కానీ మనకి ఎట్లాగా ఇప్పుడు చెప్పాలి మనం. అది ఇంకోటి ఏంటంటే నేను చూసినంత వరకు ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ మదర్ అండ్ డాటర్ అనే కాదు, పేరెంట్ కి చైల్డ్ కి అనేది కాదు, బిట్వీన్ పార్ట్నర్స్ కూడా ఎలా ఉండాలి, ఒకళ్ళ అవసరాలు ఇంకొకళ్ళు ఎలా తెలుసుకోవాలి అనే దాన్ని కూడా ఇది చూస్తుంది అనేది కదా. ఇట్ టేక్స్ అ వెరీ బ్యూటిఫుల్ లుక్ ఎట్ దిస్ హోల్ థింగ్ అన్నమాట. మొత్తం అందుకే ప్రేమ కథ అనేది పెట్టింది. ఇందులో మదర్ అండ్ డాటర్ మధ్య ఒక ప్రేమ, భార్యాభర్తల మధ్య ఒక ప్రేమ, గ్రాండ్ మదర్ గ్రాండ్ చైల్డ్ మధ్య, స్నేహితుల మధ్య, ఆ స్నేహితులందరూ చివరికి వస్తారు, ఆ ప్రేమ, ఇవన్నీ కలిసి ఒక మంచి ప్రేమ కథ. ఇంట్లో ఉండే శంకరు అమ్మాయి ఆ మధ్యలో ఒక ప్రేమ కథ. అందులోనేమో వాళ్ళు ఒప్పుకోకపోవడం అనే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఒక మంచి ప్రేమ కదా యాక్చువల్ గా. అంటే చాలా లేయర్స్ ఉన్నాయి, ఒక ప్రేమ కాదు అది, ఒక మంచి ప్రేమ కాదు, ఒక మంచి ప్రేమ కథలో ఒక కాదు. చూసుకుంటే సమాజం మీద ఉండే ప్రేమ కూడా ఈ కథ యాక్చువల్ గా. కరెక్ట్. అంటే జీరియాట్రిక్ ప్రాబ్లం అనేది ఇప్పుడు సొసైటీలో చాలా బాగా వస్తుంది కదా, దాని గురించి అన్ని కోణాల నుంచి ఆలోచించాలి. సీనియర్ సిటిజన్ ఓకే, ఇది ఓకే, కానీ ఇంకా కొంత ఎట్లా వాళ్ళ దగ్గర అవ్వాలి ఆ వైపున ఆలోచిస్తా. మామూలుగా నేను స్వేచ్ఛ నవల రాసినప్పుడు సహజీవనం గురించి దాంట్లో ప్రస్తావన, దాన్ని ఒక సపోర్టింగ్ ఉంది. అప్పుడు అందరూ చాలా విమర్శించారు. తర్వాత సుప్రీంకోర్టు దాన్ని లీగలైజ్ చేసింది. ఆ తర్వాత నేను ఒక కేస్ అని ఒక కథ రాశాను. దాంట్లో మెటర్నిటీ లీవే కాదు, పెటర్నిటీ లీవ్ కూడా కావాలి. భారం అంతా తల్లులకే ఎందుకు, పిల్లల పెంపకం అనే భారం అంతా తల్లులే ఎందుకు మొయ్యాలి, మగవాళ్ళకి కావాలి అని. సో దట్ ఈస్ ఆల్సో నౌ ఇట్ హస్ కమ్ ఇంటు దిస్. సో దిస్ ఆల్సో ఐ హోప్ తల్లిదండ్రులకి చివరి దశలో ఉన్నప్పుడు తప్పకుండా ఉద్యోగులు, ఐదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, తప్పకుండా ఉద్యోగులుగా ఆ నెల లేదా 2 నెలలు ఎంతో కొంత స్థలం వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులతో చివరిసారి వాళ్ళకి హాయిగా వీళ్ళకి హాయిగా వాళ్ళని ఒక మంచిగా పంపటం, వీడ్కోలు పలకటం అనేది జరగాలి. అది సొసైటీకి మంచిది. దానికోసం ఒక చట్టం రావాలి, వస్తుందని నా నమ్మకం. మీరు ఇప్పుడు నాంది పలికారు కాబట్టి అది జరుగుతుంది, జరగాలి డెఫినెట్ గా. సార్, ఈ పిక్చర్కి మధు అంబట్ గారి సినిమాటోగ్రఫీ ఎంత ప్రాణం పోసిందో, మీ మ్యూజిక్ ఏమో ఇంకా దాన్ని అంత ఎన్హాన్స్ చేసింది. మేమైతేనేమో ఆ పాట అమ్మకి నాకు మధ్యన ఉన్న 2 పాటలు మేము చేస్తున్నప్పుడు కూడా అందులో ఎస్పెషల్లీనేమో ఒక పాట అయితే వింటూనే ఉన్నాం అనమాట. అట్లాగా వెరీ 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 లవ్లీ కాంట్రిబ్యూషన్ టు దిస్ ఫిల్మ్ అనమాట. ఎప్పట్లాగే మీ సాంగ్స్ అంత బాగుంది, మీ బీజిఎం ఆల్సో ఇస్ సో గుడ్. మీకు ఈ పాటలు అందరికీ అసలు యాక్చువల్గా ఎవరో అడగకూడదు అనమాట, ఈ పాటలు ఇన్ని పాటలు వేశారు కదా ఈ పిక్చర్లోని, మీకు బాగా మనసుకి హత్తుకున్న ఒక పాట అంటే ముందుగా వచ్చింది
అన్నీ మీకు నచ్చే చేస్తుంటారు, బట్ స్టిల్ నిజం చెప్పాలంటే అన్ని పాటలు బాగుంటాయి. అదే నేను ఒక హై ప్రొఫెషనల్ సుందరరామూర్తి గారు ప్రొఫెషనల్ తో వర్క్ చేశాను. అంటే నాకు మొట్టమొదటి సినిమానే అంత అంటే ఫస్ట్ కమర్షియల్ ఫిలిం నాకు వేటూరి గారు లాంటి రైటర్ దొరకంగా నాకు ఇంత సులభమైనటువంటి జర్నీ జరిగింది. ఆ తర్వాత నేను ఆయన తర్వాత చాలా మంది చూశాను. అంటే ఒక స్పష్టత, ఒక భావం, ఒక మంచితనం, ఒక ఆప్యాయత, ఒక లాలిత్యం, ఒక నిర్భయంగా ధైర్యంగా నిష్కర్షగా మాట్లాడేటువంటి పదాలు నేను ముల్గా గారి ద్వారా చూశాను. అంత క్యూట్ వర్డ్స్, సెంటెన్సెస్, ఆ ఫార్మేషన్, అది నాకు అంటే వేటూరి గారితో పోలుస్తున్నాను కాదు, అంటే నేను చాలా ఒక్క అక్షరం చాలు నన్ను డిస్టర్బ్ చేయడానికి. అలా నేను చాలా ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయి కదా. అంటే కంపోజిషన్, అందులో వారు రాసిన అన్ని పాటలకు కంపోజ్ చేశాను. ఎవ్రీ 10 minutes ఒక పాట అయిపోయింది. దాన్ని కంప్లీట్ చేయడానికి నాకు టైం పడుతుంది. ఇట్స్ రొటీన్. ఐ మీన్ దానికి ఆర్కెస్ట్రేషన్, ప్రోగ్రామింగ్ చేయాలి, బిజిఎంస్ క్రియేట్ చేయాలి, తర్వాత టోనల్స్ హ్యాండిల్ చేయాలి, లైవ్స్ తో కనెక్ట్ చేయాలి, తర్వాత మళ్ళీ పాడించాలి, మిక్సింగ్ చేయాలి. అన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఒక ఇంతకు ముందు లాగా కాదు, ఒక 50 సార్లు ఒక్కొక్క పాట మీద పని చేయాలి. అంటే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఒక్కొక్కసారి మిక్స్ చేస్తాం ఇండివిజువల్ గా, ఎక్సెప్ట్ స్ట్రింగ్ సెక్షన్ కాకుండా. ప్రతి పాట బాగా సార్ నన్ను గిల్లుకున్నా నేను చాలా సార్లు. ఏంటి నిజమేనా ఈ పాట ఇంత స్మూత్ గా వచ్చిందా, ఇంత హ్యాపీగా వచ్చిందా కంపోజిషన్ అని చెప్పేసి. అట్లా ఒక పాట చిత్ర గారు పాడారు. ఆ లైన్స్ జోలపాట, నిధులలో చిన్నారి, ఆ తల్లి ఆ తర్వాత బిడ్డ మధ్య ఉన్నటువంటి ఆప్యాయత, ప్రేమ, ఇద్దరి మధ్య ఉండే కోపము, కొట్లాట, అది కూడా చూశాను. సరే పాటలు చేస్తున్నప్పుడు ఇంకా సినిమా షూట్ చేయలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తర్వాత ఆ సినిమా వచ్చాక చూస్తే నాకు అంటే నేను పాటల గురించి మర్చిపోతున్నా మీతో చెప్పడానికి. అంటే ఎంత ఆప్యాయత, మీరిద్దరు కొట్లాడుకుంటుంటారు తల్లి బిడ్డలు ఇద్దరు. ఏది అయితే నన్ను పనిష్ చేయని చెప్పి చంప చూపిస్తుంది, మీరు ముందు పెడతారు, స్పూన్ తో ఫుడ్ చూపిస్తారు. ఎంత కేరింగ్ ఉంటుంది కదా. తల్లి తండ్రి వాళ్ళు పిల్లల్ని చిన్నప్పుడు ఎంత బాగా చూసుకుంటారు. ఆ రెస్పాన్సిబిలిటీ పెద్దయ్యాక వీళ్ళు బిజీగా ఉండి వాళ్ళ పిల్లలను లేకుంటే వాళ్ళ కెరీర్లను దానిలో పడిపోయి పేరెంట్స్ ని మిస్ చేసుకుంటాము అన్ఫార్చునేట్ గా చాలా సార్లు. అంటే వాళ్ళని పట్టించుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు. వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు, వీళ్ళు ఎక్కడో ఉంటున్నారు. నేను వద్దనట్లేదు, జాబ్స్ ఏమనట్లేదు, మాట్లాడుతూ హ్యాపీగా ఉంచుతూ కదా వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఉంటే, వాళ్ళకు ధైర్యంగా ఇస్తూ, వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్నవి సపోర్ట్ చేస్తుంటే, సో ఆ మధ్య ఫీల్ ఉంటుంది కదా వాళ్ళతో. జస్ట్ అమ్మా ఐ లవ్ యూ, నాన్న ఐ లవ్ యూ, నేను నీకేం కావాలి చెప్పు, నేను చేస్తా, నీ దగ్గర ఉన్న దాంట్లో ఏదో ఒకటి చేసి పెట్టేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అంత చిన్న సంతోషం, అల్ప సంతోషం అనను, ఆ చిన్న సంతోషం అంత ఇది ఉంటారు. అంటే పేరెంట్స్ దగ్గర అంత జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి రీల్ వెనక్కి వేసుకుంటే మనల్ని ఎంత ఆప్యాయంగా చూసుకొని పెంచుంటారు, ఎంత తినమని ఎంత బలవంతం చేసింటారు. మై గాడ్, ఈ సినిమా చూసి నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈవినింగ్, అరే మిక్సింగే కదా, అన్ని పేస్టింగ్సే కదా, అన్ని చెప్పేసి నేను ఇప్పుడే వస్తా 1 hourలో వస్తా అని చెప్పి మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మ దగ్గర ఒక 10 నిమిషాలు కూర్చొని మా నాన్న దగ్గర కూర్చొని మాట్లాడి ఇద్దరిని పలకరించి వెళ్ళిపోవాలి నేను మళ్ళీ బ్యాక్ అని చెప్పి, అలా అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది. వీడేంటి సడన్ గా చెప్పా పెట్టకుండా వచ్చిండు అని చెప్పి మా అమ్మ ఏదో కాఫీ చేసి ఇచ్చింది, తాగా, ఇట్స్ ఓకే. కానీ నాకు అట్లా అంటే నాట్ ఈజీ. ఆ ఈవినింగ్ హైవీ ట్రాఫిక్, బట్ వెళ్ళేసి వచ్చి మళ్ళీ అటెండ్ అవ్వాలి కదా, 2-3 గంటలు ఎక్కువ పని చేసేలే.
నన్ను అంత ప్రభావితం చేసిన సినిమా ఇది. ఇంకొకటి కెమెరా వర్క్ కూడా మధువన్ భట్ గారు డైరెక్టోరియల్ వీరు చెప్పడం అంటే ఎంత క్లోజప్ కదా, ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ ని మీ ఇద్దరి आपका बेटी का both expressions बहुत खूब बहुत beautifully they make. It's a great really Madhwan Bhatt and అంతా వీరు ఇదంతా ఎందుకు సాధ్యమైందంటే నేను గమనించింది ఏంటంటే వారిని అనవసరంగా పొగడాల్సిన అవసరం నాకు లేదు, కానీ ఒక ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్ గా, ఒక సిస్టమాటిక్ గా కథా కథనాన్ని ప్లాన్ చేసుకొని ఫిక్స్ చేసి దాన్ని విజువలైజ్ చేశారు. దట్ ఈస్ ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. అదర్వైజ్ ఏమవుతుంది అంటే ఆ యొక్క ప్రొసీజర్ ని ఫాలో కాకపోయినా, ఆ క్రమశిక్షణ లేకపోతే ఏమవుతుందంటే అనవసరమైనటువంటి ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది. అది తెలియదు మనకు. ఏమవుతుంది అనుకుంటాం, ఒక హాఫ్ అన్ అవర్ కదా 1 hour అనుకుంటాం. ఆ గంట ఎన్ని గంటలని పని చేయించాల్సి వస్తుందంటే కదా, మీకు తెలుసు, ఫీల్డ్ లో ఉన్నారు. ఇట్స్ టూ మచ్ ఎక్స్పెండిచర్ క్రియేట్ చేస్తుంది. ఇంత అంటే ఒక సంస్కారబద్ధంగా, ఒక క్రమశిక్షణగా, మై గాడ్, నేను విజిట్ చేశాను లొకేషన్ కి, ఎంత పద్ధతిగా సినిమా తీశారు. అంటే అఫ్ కోర్స్ ఈ ఏజ్ లో ఒక సాహిత్యం మీద, భాష మీద, చదువు మీద అండ్ విషయాల మీద ఇంత పట్టున్న వ్యక్తులు ఆటోమేటిక్గా ఇవన్నీ ఆటోమేటిక్గా ఉంటాయి వాళ్ళకు. వీరి గురించి అని కాదు, కాకపోతే అవి ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకు కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది. అంటే అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ ఉండదు, ఇవన్నీ ఉంటుంది. ఒక తల్లి బిడ్డల మమకారం, హస్బెండ్ క్యారెక్టర్ సముద్రకని గారు, వారిని చూసాం కదా, ఎంత అంటే ఒక రిజర్వ్డ్నెస్, అంటే ఒక ప్రొఫెషనల్ ఫీలింగ్, ఎక్స్ప్రెషన్, ఇవన్నీ ఆ రచనలోంచి, ఆ మాటల్లోంచి, మీ మధ్య ఉన్నటువంటి సంభాషణలు, ఇంకొక లవ్ స్టోరీ, ఆ క్యారెక్టరైజేషన్, డిజైనింగ్, ఆ లైటింగ్, ఆ బ్యూటిఫుల్ మంచి పాటలు. మనసు తలుపు తీయగానే అని ఇంకొక పాట రాశారు, మై గాడ్. అది మనసు తలుపు తీయగానే తాన నాన తాన అసలు ట్యూన్ చేస్తుంటే ఆర్కెస్ట్రేషన్, ఇన్స్ట్రుమెంట్ అన్ని కూడా డిజైన్ ఆటోమేటిక్ గా అయిపోతుంది. అసైన్మెంట్ అంటే వేటికి ఏ ఇన్స్ట్రుమెంట్ అసైన్ చేయాలి, ఎలా కూర్చాలి అనేది చాలా ఈజీ. కమ్యూనికేషన్ ఉన్న పాటలు నాకు ఈ సినిమా ద్వారా అక్కినేని కుటుంబరావు గారు, ఓల్గా గారి ద్వారా మిమ్మల్ని అందరినీ చూసే అదృష్టం నాకు దక్కడం. అంటే మిమ్మల్ని అంటే స్క్రీన్ మీద చూస్తుంటారు, ఫీల్ అవుతుంటా, అరే అంటే ఒక ఆడియన్ గా మంచి ఆర్టిస్ట్, మంచిది అంట. కానీ అందులో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు చాలా సంతోషం వేసింది. అది ఒక మంచి ప్రేమ కథ. ఇది October 16th ఈటీవీ విన్ ద్వారా స్ట్రీమింగ్ అవుతుంది. అందరూ చూడండి. ఈ దీపావళిని మీరందరూ కూడా ఎంజాయ్ చేయండి. మేడం, మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. కరెక్ట్. October 16th నుంచి ఈటీవీ విన్ టీవీలోని స్ట్రీమ్ అవుతుంది, ఓటీటీ ప్లాట్ఫామ్లో October 16th నుంచి విన్ టీవీలో స్ట్రీమ్ అవుతుంది ఒక మంచి ప్రేమ కథ. అది తప్పకుండా చూడాలి మీరందరూ. మనకందరికీ కోసం తీసిన ఒక కథ, మనకందరికీ కావాల్సిన ఒక కథ. ఒక లాస్ట్ రౌండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాను. మీకు ఇందులో బాగా గుర్తుండిపోయిన ఒక డైలాగ్ అంటే ఏం చెప్తారు? మీరు చాలాసార్లు చూసారు ఈ పిక్చర్. చూసాను. అంటే చాలా డైలాగ్స్ ఉన్నాయి, ఒకటి ఏదైనా ఒకటి మీకు బాగా వెంటనే గుర్తొచ్చింది, లేకపోతే ఇది నాతోటి చాలా రోజులు ప్రయాణం చేస్తుంది ఈ డైలాగ్ అంటే? మేడం చాలా ఉన్నాయి, ఇలా అంటున్నానని కాదు, కానీ మీ క్యారెక్టరే ఒకటి ఉంటుంది. ఏమని ఉంటుందంటే, మీకు CEO పొజిషన్ రాకపోయేసరికి మీరు చాలా ఫీల్ అయిపోతారు. ఫీల్ అయిపోయి అంత మేల్ ఈగోయిజం, అంటే మీరు ఫిమేల్స్ ఎవరిని పైకి రానివ్వరు అని చెప్పేసి ఎప్పుడు మీరే చూసుకుంటారు అని అంటుంటారు. ఆ సిచ్యువేషన్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత పాప క్యారెక్టర్ ఉంది, అమ్మా నా ఫోన్ ఎత్తలేకపోతున్నావు, అంత బిజీగా ఉన్నావు చూడు నువ్వు అని మీ పాప మీకు ఫోన్ చేసి చెప్తుంది. నాకు చాలా కనెక్ట్ అయింది అది.
అరే మై గాడ్ నిజమే కదా. అంటే మనం బిజీగా ఉండి వాళ్ళతో స్పెండ్ చేయలేకపోతున్నాం కదా. అమ్మా నా ప్రాబ్లం ఎవరికి చెప్పుకోవాలి నేను, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, అసైన్మెంట్స్ ఉన్నాయి, నన్ను చూసుకోవాలి నువ్వు, నీకు ఆ బాధ్యత లేదా అని చెప్పి మీకు అండ్ మీ హస్బెండ్ క్యారెక్టర్కి ఫోన్లు చేసి అడుగుతూ ఉంటుంది. అరే అంటే పిల్లల్ని చూసుకోవాలి కదా, ఎంత కెరీర్ అబ్జెక్టివ్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కూడా చూసుకోవాలి కదా. అంటే ఎస్, ఈ సొసైటీలో ప్రస్తుతం ఇదే జరుగుతుంది, సిటీస్లో ఇదే జరుగుతుంది, మొత్తం ఇంకా ఇంకా దారుణంగా జరుగుతుందేమో అనిపిస్తుంది నాకు. అంటే టైం స్పెండ్ చేయరు. అంటే సో పాపకు తల్లికి తండ్రికి లేకుంటే ఇంకా వాళ్ళ పేరెంట్స్కి ఏం చేస్తారు కదా. అంటే ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసే టైంలో అన్నిసార్లు నేను సినిమా చూస్తే ఇన్నిసార్లు ఆలోచిస్తూనే ఉన్నాను నేను. అంటే ఇమాజిన్ ఎంత ఇంపాక్ట్ నా మీద చూపించింటుంది ఈ సినిమా. నా జీవితంలో ఇంత ఆలోచిస్తూ వర్క్ చేసిన ఫిలిం నేను చేయలేదు. అంటే ఇది సో మ్యామ్ మీరు సమ్అప్ చేయాలండి ఇందులో ఉన్న ఒక విషయాన్ని, ఈ లైన్స్లోని నేను సమ్అప్ చేశాను. ఈ డైలాగ్లో నేను ఈ పిక్చర్లో ఉన్న విషయాన్ని ఈ డైలాగ్లో నేను చెప్పాను అని అంటే మీరు ఏదని చెప్తారు? చివరికి వచ్చేసరికి ఆయన సముద్రకని గారు అమ్మతో ఒక డైలాగ్గా, నాకు చాలా ప్రేమ సుజాత అంటే అంటారు. అంటే ప్రేమ అంటే అది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే పెరిగేది కాదు అని, ప్రేమని పెంచాలి పోషించాలి అని ఆవిడ చెప్తారు. ఆ తర్వాత ఆలోచించి మీతో ఆయన అంటారు సముద్రం, ఏంటి ఆలోచిస్తున్నారు అంటే వికసించటంలోనే కాదు పండిపోవటంలో కూడా అందాన్ని ఉందని తెలుసుకున్నాను అంటారు. అది అంటే ద హోల్ ఎసెన్స్ ఆఫ్ దిస్ స్టోరీ. మనం ఎప్పుడు యవ్వనము, వికసించటము, పరిమళించటము దీన్ని గురించి ఆలోచిస్తాం. కానీ ఒక అనుభవం తాలూకు పండిపోయిన తనం, నిండిపోయిన తనం, అది బయటికి వచ్చేటటువంటి విరజమ్మేటటువంటి అనుభవాల సారాంశంలో ఉండే వివేకం, వీటన్నిటిని నెగ్లెక్ట్ చేసేస్తాం. అది దాన్ని పట్టించుకోవాలి. అది పట్టించుకుంటే ఆ వికాసాన్ని కూడా మనం ఎంజాయ్ చేయట్లా. ఇప్పుడు వికాసాన్ని ఎంజాయ్ చేయట్లా. ఎందుకు ఎంజాయ్ చేయట్లేదంటే చివరి పండిపోవటాన్ని మనం అసలే మర్చిపోతున్నాం. నా ప్రాసెస్ ఏంటి అనేది మర్చిపోతున్నాం. ఇవాళ మొగ్గ, రేపు పువ్వు, తర్వాత ఒక పండు. ఆ ప్రాసెస్ని మర్చిపోయి మొగ్గ నేనే, పువ్వు నేనే అనుకుంటే అది కరెక్ట్ కాదు అని ఆ డైలాగ్ చాలా బాగా కుదిరింది అక్కడ అని నేను అనుకుంటున్నాను. వికసించటంలో కాదు పండిపోవటంలో కూడా చాలా అందం ఉందని వాళ్ళు తెలుసుకున్నాను. Lovely, correct. No, that is what she was like. నాకు చాలా ప్లేసెస్ అట్లాంటివి అనిపించాయి, కానీ మీరు చెప్పింది ఇది చాలా ఇంపార్టెంట్. అదే సమ్స్ అప్ ద హోల్ థింగ్ అనేది మీరు అలాగే చాలా ప్లేసెస్లో మీరు చెప్పారు. అది పిక్చర్ చూస్తే October 16th విన్ టీవీలో, ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. చూస్తే ఇవన్నీ మీరు చూడగలిగారు. మీరు చెప్పండి సార్, మీతోటి ఉండిపోయిన మాటలు అంటే ఈ పిక్చర్లో. అంటే నువ్వు కొన్నాళ్ళు ఉండి నన్ను పెంచరాదా అని ఆవిడ అన్నప్పుడు, అంటే నీకు దాసిగా ఉండమంటున్నావా, అదే ఆయాగా ఉండమంటున్నావా అంటారు కదా. అంటే నువ్వు పుట్టినప్పుడు 5 సంవత్సరాల పాటు మంచి ఉద్యోగం వదిలిపెట్టేసేసి నిన్ను పెంచుకున్నాను. అప్పుడు నువ్వు నన్ను దాసి అనుకున్నావా, అమ్మ అనుకున్నావా? నీ పిల్లను పెంచాను 5 years, అప్పుడు అమ్మ హాయ్ అనుకుందా, అమ్మమ్మ అనుకుందా అని అంటే మీరు స్టన్ అయిపోయి కొంచెం ఆగి ఏం చెప్పాలో తెలియక వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఈవిడ ఇట్లా ఉండి అనుకుంటుంది, అస్సలు ఇక కొట్టానరా దెబ్బ అని అనుకుంటుంది అనమాట ఆవిడ. అది నాకు తల తిరిగిపోయింది, నాకు. So actually the thing is like, when I come and say, no, you want me to be your servant, you say, oh, when I quit my job and took care of you, did you think of me as your Aya?
Aya means Servant. servant. In that the area. corridor when Corridor. Yeah, yes, yeah. And I was then, thinking of that. huh, That only. Is yeah. that the way you thought of me? And when I took care of your child, did she think of me as her grandma or yes, a servant? Yes, yes. And then he's saying after that you gave, I leave from the place, and you gave an expression. He says like, that really. Ma'am, I was just asking them like, if you want to say, if something stayed with you, some dialogue stayed with you from this movie, which dialogue it would be? Actually, I was going to, I was thinking of the same thing, but I was not getting the dialogue really. But I remember the scene where in the corridor, I'm doing something with the plant, and I couldn't sit down, so I'm sitting on the settee, and that scene I still remember. I don't exactly don't remember the Telugu dialogues, but that scene was quite important for me. ఏమంటారంటే అప్పుడు పిల్లల్ని పెంచడంలో కూడా పిల్లల్ని పెంచే ఇది నీకు లేదు, నీ ఉద్యోగం వలన నేనే పెంచాను. ఇప్పుడు నన్ను పెంచి ఆ పిల్లల్ని పెంచడం ఎలా ఉంటుందో తెలుసుకోరాదు, తల్లిని పెంచటంలో ఉండే ఆనందం తల్లిని పెంచడం తెలుసుకోరాదా అంటుంది. అంటే అప్పుడు ఇది వస్తుంది అనమాట. యా, దట్స్ కరెక్ట్. సో ఇదండి, అక్టోబర్ 16th నుంచి ఈటీవీ విన్లోని మా పిక్చర్ ఒక మంచి ప్రేమ కథ స్ట్రీమ్ అవ్వబోతుంది. మీరందరూ చూడాలి, డెఫినెట్గా చూస్తారు. ఒకసారి చూసిన వాళ్ళందరూ మీతో ఈ పిక్చర్ గురించి మాట్లాడతారని తెలుసు. ఎస్పెషలీ నాకేమో ప్రతి సీన్లో ఉన్న డైలాగ్స్ అన్నమాట ఎప్పటికీ మనం గుర్తు చేసుకునేటటువంటి డైలాగ్స్ అని నాకు అనిపిస్తుంది. అలాగా ఆ డైలాగ్స్ నేను మాట్లాడడానికి నాకు ఒక ఛాన్స్ వచ్చింది అని నేను ఎప్పుడు చాలా సంతోషపడుతూ ఉంటాను. ఐ థింక్ ఇది ఒక మంచి ప్రేమ కథ. మేమందరము ఈ కథని మీకు అందరికీ తీసుకొచ్చి ఇవ్వడం అనేదే చాలా ప్రేమతో చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ప్రతిదీ మనం ఒకటి ఆశించి చేస్తూ ఉంటాము, కానీ ఈ కథ మాత్రం మీకు మన ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చి ఇవ్వడానికి కారణం ఏమిటి అంటే సమాజం మీద మాకు ఉన్న ప్రేమ. సో మా ఈ ప్రేమ కథని మీరు కూడా చూడండి. అక్టోబర్ 16th ఈటీవీ విన్లోని చూసిన తర్వాత ఎలా ఉంది అని చెప్పండి. థ్యాంక్ యూ. On 16th of October, ETV Win पर आप ओका मंची प्रेम कथा ये तेलुगु फिल्म देख सकेंगे. प्लीज वॉच. అక్టోబర్ 16 నుంచి ఈటీవీ విన్లో మన ఒక మంచి ప్రేమ కథ వస్తుంది. మీరందరూ చూడండి, అందరికి చెప్పండి, అందరితోనూ చూపించండి. అక్టోబర్ 16 ఈటీవీ విన్. మర్చిపోవద్దు, ఒక మంచి ప్రేమ కథ. ఆ ప్రేమను అనుభూతి చెందండి, ఆనందించండి. అక్టోబర్ 16th నుంచి ఒక మంచి ప్రేమ కథ ఈ చిత్రం ఈటీవీ విన్ ద్వారా స్ట్రీమింగ్ అవుతుంది. మీరందరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమాని చూసి ఆస్వాదించి ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా హ్యాపీ ఫీల్ అవుతారు. మనకు ఈ సినిమా ద్వారా మమకారాలు పెరుగుతాయి. డెఫినెట్గా ప్లీజ్ వాచ్ ఒక మంచి ప్రేమ కథ ఫ్రమ్ ఈటీవీ విన్. థ్యాంక్ యూ.